ఐపీఎల్ 2026లో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడబోతున్నాం. అది ఎవరికేనంటే లక్నో సూపర్ జెయింట్స్ వేర్ టేకింగ్ ఆన్ ద ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఆన్ ద పేపర్ చూసుకుంటే డీసీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ లక్నో వాళ్ళు స్లైడ్గా వీక్గా ఉన్నారు. బట్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ చూసుకుంటే ప్రతి ఒక్క మ్యాచ్లో హోమ్ గ్రౌండ్ వాళ్ళే గెలుస్తున్నారు కాబట్టి మేబీ లక్నో గెలుస్తుందా లేదంటే దాన్ని ఈరోజు చరిత్ర తిరగరాసినట్టు వాళ్ళు డీసీ వాళ్ళు తిరగరాస్తారా అని చూడాలి. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే హెడ్ టు హెడ్స్ రికార్డ్ చూసుకుంటే టోటల్గా వీళ్ళు ఇద్దరు టీంలు కలిపి 7 మ్యాచ్లు ఆడితే అందులో 3 లక్నో వాళ్ళు గెలిస్తే 4 డీసీ వాళ్ళు గెలిచారు. అండ్ రీసెంట్ టైంలో చూసుకున్నట్లయితే డీసీ వాళ్ళు 2 గెలిస్తే లక్నో వాళ్ళు 1 గెలిచారు 3 మ్యాచెస్లో. సో చూడాలి ఈరోజు హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా మారిపోతున్నాయో. అండ్ హై స్కోరింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆడేది నియర్లీ అరౌండ్ 180 to 200 అనేది ఈజీగా వస్తుంది ఈ పిచ్ పైన, ఎందుకంటే ఇది ఒక రెడ్ సాయిల్ పిచ్. అండ్ మెయిన్లీ ఈ స్టేడియంలో వచ్చేసి చేజింగ్ టీమ్స్కి అత్యధిక రికార్డు ఉంది కాబట్టి సో టాస్ కుడ్ బి క్రూషియల్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అండ్ టీమ్స్ విషయానికి వస్తే లక్నో టీం వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్డ్ మిడిల్ ఆర్డర్ కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఆ మిడిల్ ఆర్డర్లో ఎవరు కూడా అంత ప్రూవ్ చేసుకున్న ప్లేయర్స్ అనేవాళ్ళు లేరు. ఎక్స్పెక్ట్ దట్ ఆయుష్ బడోని, మిగతా అందరూ కూడా అబ్దుల్ సమాద్ అంతే మంచి ఫామ్లో లేడు. ఇంకొక ప్లేయర్ని ఎవరిని తీసుకుంటారో చూడాలి. అండ్ మెయిన్లీ వీళ్ళ టీంకి మ్యాచ్అప్స్ చూసుకున్నట్లయితే కుల్దీప్ యాదవ్ వాజ్ బీన్ ద వెరీ థ్రెట్ ఫర్ ద నికోలస్ పూరాన్ అండ్ కెప్టెన్ రిషబ్ పంత్. ఎందుకు అనంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ పైన లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్కి చాలా మంచి రికార్డు ఉంది. వాళ్ళిద్దరిని చాలాసార్లు అవుట్ చేశాడు. అండ్ అనదర్ థ్రెట్ వాజ్ అక్షర్ పటేల్ టు ద బోత్ ఆఫ్ ద ఓపెనర్స్ ఆఫ్ లక్నో. ఇతను జనరల్గా పవర్ ప్లేలో వేస్తుంటాడు. అండ్ ద లెగ్ స్పిన్నర్ వర్సెస్ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఇస్ ఎ వెరీ గుడ్ బ్యాటిల్. సో చూడాలి వీళ్ళిద్దరిని ఓవర్కమ్ చేస్తూ మిచెల్ మార్ష్ మరియు ఆడమ్ ఆక్రమ్ వీళ్ళిద్దరూ కలిసి ఇలాంటి ఇద్దరు స్పిన్నర్లు ఎలా ఆడతారు. అండ్ టోటలీ ఈ మ్యాచ్లో వచ్చేసి ఇంకో బ్యాటిల్ వచ్చేసి మొహమ్మద్ షమీ వర్సెస్ కేఎల్ రాహుల్ని ఇప్పటి వరకు మొహమ్మద్ షమీ అవుట్ చేసిన సందర్భాలు తక్కువే, కానీ ఎక్కువ శాతం తన స్ట్రైక్ రేట్ మాత్రం బిలో 120 పెట్టేశాడు. అండ్ డాట్ బాల్ పర్సంటేజ్ మాత్రం చాలా ఉంది. అండ్ ఈ మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఢిల్లీ బౌలర్స్ వర్సెస్ లక్నో టాప్ 4. ఎందుకంటే లక్నో టాప్ 4 ఎలాగో అంటే జీటీ వాళ్ళ టాప్ 3 ఎలాగో లక్నో వాళ్ళ టాప్ 4 కూడా అలాగే రెడీ అయిపోయింది. వీళ్ళ టాప్ 4 నుంచి రన్స్ వస్తే తప్ప వీళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ లేదు. అండ్ మెయిన్లీ వీళ్ళ టీంలో ఉన్నటువంటి ఫినిషర్ అయిన మిల్లర్ని ఇప్పుడు లక్నో నుండి వాళ్ళు డీసీకి వెళ్ళిపోయాడు కాబట్టి చూడాలి మిల్లర్ ఎలా కనీసం తన పాత ఫ్రాంచైజీ పైన ఏదైనా కనికరం చూపిస్తాడా లేదా కేఎల్ రాహుల్ డేవిడ్ మిల్లర్ ఇద్దరు తగులుకుంటారని. అండ్ ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఓపెనర్గా వచ్చేసి కేఎల్ రాహుల్ ఫిక్స్ అండ్ ఇంకో ఓపెనర్గా పతుమ్ నిశంక ఆర్ అభిషేక్ పోరల్ ఇద్దరిలో ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ ఈ మ్యాచ్అప్ చూసుకున్నట్లయితే పేస్ బౌలింగ్ అనేది రెండు టీంలలో కొంచెం వీక్గా ఉంది. స్లైట్లీ ఎడ్జ్ కనిపించేది ఏంటంటే లక్నోలో ఆండ్రిచ్ నోకియా మరియు మొహమ్మద్ షమీ ఇద్దరు ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఉన్నారు. బట్ వేరేస్ ఢిల్లీ టీంకి వస్తే ఒక బౌలర్గా టీ నటరాజన్ ఆడతాడో లేదో తెలియదు అంటున్నారు. బట్ ఆడతాడు, కానీ ఇన్ఎక్స్పీరియన్స్ కొంచెం స్లైడ్గా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది, రీసెంట్గా ఫామ్లో లేడు. అలాగే ఆకిబ్ నబీ ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ లుంగి ఎంగిడి ఆర్ దుష్మంత్ అషామిరా ఎవరో ఒక్కరే ఆడతారు కాబట్టి పేస్ బౌలింగ్ వీక్గా ఉందని చెప్పుకోవచ్చు. సో